మనము ప్రభువుపై నమ్మకాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి అపాయం నుంచి, ప్రతి శోధనలో నుండి ఇదిగో మనల్ని దేవుడు విడిపిస్తాడు. ఆయన మన ప్రాణాన్ని రక్షిస్తాడు. అందుకే సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించేవాడు, కరుణాకటాక్షంలో మనకు దయచేసేవాడని మనకు తెలుసు. అందుకే దేవుని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, దేవుడు ఎప్పుడైతే మనం సహాయం అతన్ని కోరుకుంటామో ఖచ్చితంగా దేవుడి నుంచి సహాయము దొరుకుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నట్టు. మనము పాపంలో నుంచి, శాపంలో నుంచి మనల్ని పైకి లేవనెత్తి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఈరోజే ఆ పవిత్రతను, పరిశుద్ధను పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్.